విచ్చలవిడిగా ఇస్తున్నారని చెప్పేసి టాక్ ఏంటి, జనాలు కూడా చెప్తున్నారు బహిరంగంగానే. ఏంటి, ఏం చెప్తారు? ఎంత మేర నమ్మకం ఉంది? Okay, so essentially, good morning to you as well as Ram Reddy garu and all the viewers. So ఏదైతే ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నదో 11, 14, 17 మూడు ఫేజుల్లో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో దాదాపు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఫేజ్ లో చెందినటువంటి వారు ఈ రోజు ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1 గంట వరకు జరుగుతుంది. 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. దాదాపు 2-2:30కి లెక్క అనేది తేలిపోతుంది. దాంట్లో 415 సర్పంచ్లు ఆల్రెడీ యునానిమస్ గా ఎంపిక కాబడ్డారు. 8,000 వార్డు మెంబర్లు యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆల్రెడీ ఎన్నిక కాబడ్డారు. సర్పంచ్ ఎలక్షన్స్ లో ఒక పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఉండరు. ఒక పార్టీకి కలిసి మెలిసి ఉండేటువంటి అభ్యర్థులు మాత్రమే ఉంటారు. అంటే దే ఆర్ ద సింపథైజర్స్ మాత్రమే. ఒక పార్టీ ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చేసి నిలబడం అని చెప్పేసి ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఈ రకంగా ఈ రోజు మీరు చూసుకుంటే 2 మీరు చూడబోతారు. దాదాపు మేము 100% మేమే గెలుస్తామని చెప్పేసి నేను మీకు చెప్తున్నా. అందరి అభ్యర్థులు ఫేజ్ 1 కానివ్వండి, ఫేజ్ 2 కానివ్వండి, ఫేజ్ 3 కానివ్వండి. ఎందుకు అని అంటే మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ మేము నెరవేరుస్తున్నాం కాబట్టి రాబోయే 3 సంవత్సరాలు కాదు, అంతకంటే మించి ఇంకో 5 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి, అంటే ఇంకో 8 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి ప్రజలు మా మీద విశ్వాసం తెలుపుతారు. 100% గ్రామాల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి, వారికి ఇచ్చినటువంటి రైతు భరోసా మాట మీద మేము నిలబెట్టినాం కాబట్టి, రైతు రుణమాఫీ మేము మాట ఇచ్చి మాట నిలబెట్టాం కాబట్టి, ప్రజలందరూ సన్న బియ్యానికి మేము ఈరోజు ఉచిత సన్న బియ్యం మేము ఇస్తున్నాం కాబట్టి, రైతులకి 500 బోనస్ మేము ఇస్తున్నాం కాబట్టి, ఎల్పిజి సిలిండర్ 500కే ఇస్తున్నాం కాబట్టి, 200 యూనిట్ల ఫ్రీ పవర్ మేము ఇస్తున్నాం కాబట్టి, ఉచిత ఫ్రీ బస్ మేము ఇస్తున్నాం కాబట్టి, ప్రజలందరూ వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు డెవలప్మెంట్ తో పాటు ప్రతి ఒక్క రంగం వారు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క ఓటింగ్ మీకు తెలియజేస్తున్నది. నేను ఏదైతే జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీరు చూసుకుంటే అదొక అర్బన్ ఎలక్షన్. మొత్తం హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి ఎలక్షన్ మేము గెలిచినాము. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రూరల్ ఎలక్షన్. రూరల్ లో కూడా మేమే గెలుస్తాము. ఆ జోష్ తోనే మీరు ఇప్పుడు ఇటు వెళ్ళారని చెప్పేసి అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ లో గెలిచారు కాబట్టి అదే జోష్ లో వెళ్ళారు. ఓకే, అది మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజమే కాబట్టి. బట్ ఎట్ ద ఎండ్ చూస్తే జెండా లేదు, అజెండాలు లేవు. దీనికి ఎందుకు ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? దట్టు క్యాష్ చేసుకుంటున్నారు. మొన్న మీరు చెప్పిన ఈ కౌంట్ ఏదైతుందో ఆల్రెడీ ముందుగానే ఎలక్షన్స్ కి బిఫోర్ ఏకగ్రీవం ఏవైతే అయిపోయాయో వాటిని కూడా క్యాష్ చేసుకున్నారు. వాటిని కూడా కొనుక్కొనే సర్పంచులు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారని చెప్పేసి మీ పైన ఆరోపణలు ఏం చెప్తారు? 4,236 గ్రామ పంచాయతీలు ఈ రోజు పోతున్నారు. అంటే దాదాపు మీకు ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో వీరు ఏదైతే నేను మీకు 415 మంది అని చెప్పానో వారిని తీసేస్తే మిగతా 3,800 చిల్లర ఈ రోజు పోటీలో ఉన్నారు. ఎవరు ఏకీగ్రవం చేయాలి అనుకున్నా సరే మీరు ఒక్కసారి చూస్తే పార్టీతో, నేను అదే అంటున్నాను, పార్టీ సింబల్ తో పోయేటువంటి ఎలక్షన్స్ ఉండవండి ఇవి. కత్తెర గుర్తో, సిలిండర్ గుర్తో, చెప్పు గుర్తో, చీపిరి గుర్తో ఏదో గుర్తు ఇచ్చేసేసి వారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్. మీరు అర్థం చేసుకోండి, ఒక సర్పంచ్ కంటే సర్పంచ్ ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు ఎమ్మెల్యే. ఎందుకు చెప్తున్నానంటే వారి పవర్స్ మాత్రం మోర్ దాన్ ఎన్ ఎమ్మెల్యే ఉంటాయి. సర్పంచ్ గ్రామానికి ఓటుకు 10,000 అంటున్నారు బయట. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓటుకు 10,000 అంటున్నారు. వారు ప్రతిపక్షాలు ప్రపగండా పెడుతూనే ఉంటారు. 10,000 ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పండి? చిన్న స్థాయి ఎలక్షన్ కి కూడా 10,000 ఇస్తారు, 1,000 రూపాయలు ఇస్తారు, అది ఇస్తారు అని చెప్పేసి ఇంకా ముఖ్యమంత్రి వైరులు ఈ డబ్బులు ఈ జరగకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ తో ఉండి ఈ రోజు అతి త్వరన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫేజ్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి. వారు బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు 40 రోజులు జరిగేటివి ఎలక్షన్స్, 30 రోజులు జరిగేటివి. లేనిపోని భారం పడేది. ఈ రోజు క్యాండిడేట్స్ కానివ్వండి, ప్రజలు కానీ హ్యాపీగా ఉన్నారు. చలో ఒక ఎలక్షన్స్ అయిపోతాయి, ఈ 17th మొత్తానికి 3 ఫేజుల్లో అయిపోతాయి అని చెప్పేసి నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి డబ్బో మద్యమో మరొకటో కాదండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీరు ఈరోజు చూస్తారు. అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యి 100% ప్రతి ఒక్క చోట మేము గెలుస్తామని చెప్పేసి నాకు బలమైన నమ్మకం, విశ్వాసం ఉంది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ రామ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా.